నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ తీసుకునేటప్పుడు బ్రాండెడ్ చూస్తారండి. అంటే బ్రాండెడ్ కంపెనీస్ తీసుకోవాలి అంటే అటు ఐసిఐసిఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, టాటా, కోటక్ ఇట్లా చాలామంది నిప్పాన్ ఇండియా, అలాగే పరాగ్ పెరిక్, ఫ్లెక్సీ క్యాప్ అని అట్లా ఏవైతే ఇండియా మొత్తంలో కూడా చాలా పాపులర్ అయిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, ఫండ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటిలోనే జనరల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కానీ అలా బ్రాండెడ్ కాకుండా నాన్ బ్రాండెడ్ కంపెనీస్ చాలా ఉంటాయండి. అంటే ఎవరైతే ఫండ్ మేనేజర్లు ఇలాంటి ఎస్బీఐలో కానివ్వండి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సిలో కానివ్వండి అలా 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చి సొంతంగా వాళ్ళు ఒక ఫండ్ హౌసెస్ స్టార్ట్ చేస్తారండి. అవి అబాకస్ కావచ్చు, హిలియాయిస్ కావచ్చు, అట్లాగే మనం చూస్తే ఇన్వెస్కో ఇండియా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఐటీఐ స్మాల్ ఉంది, ఐటీఐ స్మాల్ క్యాప్, మనకి చూస్తే హెచ్ఎస్బిసి ఇలాంటి కొన్ని బ్రాండెడ్ ఉండవు. చూస్తే మీకు ఈ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా భయపడతారు చాలామంది. ఎందుకంటే తెలిసిన కంపెనీస్ అయితే కొంచెం సేఫ్టీ ఉంటుంది మన అమౌంట్ అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి సెబీ ఏదైతే ఉందో, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఆ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే అన్ని కంపెనీస్ నడుస్తాయి. వాటి ద్వారానే మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కొంటారు. అయితే చూడండి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా అదే బ్రిటానియా ఇండస్ట్రీస్, మళ్ళీ అలాగే మనకి కోల్ ఇండియా కావచ్చు, హిందుస్థాన్ యూనిలివర్ ఇట్లాంటి స్టాక్సే ఉంటాయి. జనరల్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవే కొంటారు. సో ఎవరు కొన్నా ఆ టాప్ 100 కంపెనీస్లోనే కొంటుంటారు. కాకపోతే రిటర్న్స్ చూస్తే మీకు చాలా వేరియేషన్ చాలా ఉంటుందండి. నాన్ బ్రాండెడ్ అనుకుంటాం కానివ్వండి, రిటర్న్స్ చూస్తే అందులో ఉన్న ఫండ్ మేనేజర్స్ ఒక టాలెంట్ వల్ల రిటర్న్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి ఎక్కువ మంది ఎస్బీఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, నిప్పాన్ ఇండియా లాంటి వాటిలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాల్యూమ్స్ బాగా పెరిగిపోతాయి. ఆల్ ఓవర్ ఇండియా కూడా ఆ బ్రాండ్ వెనకాల పడి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాటిలో చూస్తే మీకు 50,000 కోట్లు, 1,00,000 కోట్లు దాటిపోతున్నాయి. సో అలా అవడం వల్ల ఏమవుతుందంటే ఒక రోజులో మీకు ఏమవుతుందంటే వాల్యూమ్స్ ఎక్కువైనప్పుడు ఫండ్ మేనేజర్స్ కూడా చాలా కష్టంగా ఉంటుంది వాటిని మేనేజ్ చేయడం. సో తద్వారా ఏంటంటే మనకి రిటర్న్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే మనం చూద్దామంటే కొన్ని ఫండ్స్ కంపేర్ చేద్దాము. ఒక లాస్ట్ 1 year రిటర్న్ తీసుకుంటే కనుక మనం చూస్తే ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఎస్బీఐ అంటే ఒక మంచి బ్రాండ్ ఉంది. ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇచ్చినట్టు ఎంత అంటే 13.28% రిటర్న్ ఇచ్చింది. సో అదే 1 yearలో హిలాయిస్ వాళ్ళ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మనకి 18.78% రిటర్న్ ఇచ్చింది. సో 13%కి 18% చూస్తే మీకు దగ్గర 5% అనేది ఎక్స్ట్రా రిటర్న్ మనకి హిలాయిస్ వాళ్ళు జనరేట్ చేసి ఇచ్చారు. అలాగే చూస్తే సేమ్ హెచ్డిఎఫ్సి అంత మంచి బ్రాండ్ ఉంది. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ తీసుకుందాం. లాస్ట్ 1 yearలో 12% రిటర్న్ ఇస్తే మెరా యాసెట్ వాళ్ళు 18% రిటర్న్ ఇచ్చారు. సో ఒక 1 year కాదండి, మనం 3 years కూడా చూద్దాము. సో 3 years చూస్తే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ మీకు వస్తే 20% రిటర్న్ ఇచ్చింది. అదే టైంలో ఐటీఐ అనే స్మాల్ కంపెనీ అయితే ఫండ్ అయితే 25% రిటర్న్ ఇచ్చింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళది చూస్తే మీకు మిడ్ క్యాప్ 25% ఇచ్చింది. ఇన్వెస్కో ఇండియా వాళ్ళది 27% ఇచ్చింది. సో మనకి ఐసిఐసిఐ కంటే కూడా 2% ఎక్స్ట్రా ఇన్వెస్కో ఇండియా జనరేట్ చేసి ఇచ్చింది. సో అలా చూస్తే మనం మల్టీ క్యాప్ వద్దాం. మల్టీ క్యాప్ తీసుకున్న కూడా 3 years ఆరిజిన్లో హెచ్డిఎఫ్సి మల్టీ క్యాప్ మనకి 20% రిటర్న్ ఇచ్చింది, ఒక బ్రాండ్ ఉన్నది. అలాగే హెచ్ఎస్బిసి వాళ్ళ మల్టీ క్యాప్ చూస్తే మనకి 24% రిటర్న్ ఇచ్చింది. అంటే 4% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చింది. సో మీరు చూస్తే ఇట్లా ప్రతి ఒక్కటి తీసుకోండి. ఈవెన్ టాటా ఫ్లెక్సీ క్యాప్తో కంపేర్ చేసినా కూడా టాటా ఫ్లెక్సీ క్యాప్ లాస్ట్ 3 yearsలో మనకి 17% రిటర్న్ ఇస్తే అదే వైట్ ఓక్ ఫ్లెక్సీ క్యాప్ మనకి 20% రిటర్న్ ఇచ్చింది. మనకి అట్లీస్ట్ 3 to 4% నుంచి 5% నుంచి కూడా డిఫరెన్స్ అయితే ఉందండి. మేము కంపేర్ చేసాము. సో ఎవరైతే చాలామంది తెలియక అంత బ్రాండ్ అని చెప్పి మనం బ్రాండ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కానివ్వండి, వేరేజ్ నాన్ బ్రాండ్ అంటే ఒక బ్రాండ్ ఎక్కువగా లేని మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో బయట మార్కెట్లో చూస్తే వైట్ ఓక్ కావచ్చు, హిలాయిస్ కావచ్చు, కొత్తగా వస్తున్న అబాకస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింత పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో ఫండ్ మేనేజర్లు అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే తక్కువ వాల్యూమ్స్ ఉంటాయి. ఎప్పుడు చూడండి నాన్ బ్రాండెడ్లో చూస్తే మీరు ఏ ఫండ్నే తీసుకోండి, మ్యాక్సిమం చూస్తే మీరు 5,000 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. సో తక్కువ అమౌంట్ ఉంటుంది, చాలా తక్కువ వాల్యూమ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అక్కడ వాల్యూమ్ ఆఫ్ కార్పస్ ఉంటాయి. తక్కువ కార్పస్ ఫండ్ మేనేజర్ చూస్తేనేమో ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్ విత్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు. ఎవరైతే నిప్పాన్ ఇండియాలో గత 5 ఏళ్ళుగా పనిచేసిన వాళ్ళు, 15 yearsగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎస్బీఐలో, వాళ్ళందరూ కూడా మూవ్ అయిపోతారు బయటకి మూవ్ అయ్యి ఇలాంటి చిన్న కంపెనీస్లో జాయిన్ అవుతుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుంది, బట్ వాల్యూమ్ కూడా చాలా తక్కువ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా మేనేజ్ చేస్తారు. ఒక మంచి ఫండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. రీసెంట్గా మనం చూస్తాం పరాగ్ పెరిక్, ఫ్లెక్సీ క్యాప్ చూస్తే మీరు లాస్ట్ 1 year రిటర్న్ చూసుకుంటే 8% ఉంది. ఇవన్నీ కూడా లంసంగా రిటర్న్స్ చూడండి. మనం ఎప్పుడు కూడా ఎస్ఐపి రిటర్న్స్ చూడకూడదు. ఎందుకంటే ఎస్ఐపి రిటర్న్స్ మీరు ఎప్పుడు చూసినా కూడా మార్కెట్ వాలటాలిటీ బాగా ఉంటుంది. మనం ఎస్ఐపీలు చేస్తూ ఉంటాము, మనకి కరెక్ట్ డేటా అదే ఇన్ఫర్మేషన్ రాదు. మనం ఎప్పుడైనా కంపేర్ చేసినప్పుడు మీరు కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీరు లంసంగా చూడండి. ఒకే టైంలో కనుక 3 years బ్యాక్ ఒక డేట్ని తీసుకొని ఆ డేట్లో 1 lakh
ఈ ఫండ్‌లో పెడితే ఏమైంది? అలాగే 1,00,000 ఈ ఫండ్‌లో పెడితే ఏమైంది? లంసంగా పెట్టి వదిలేస్తే 3 ఏళ్ల తర్వాత దాని రిటర్న్స్ ఎలా వచ్చాయని చూడాలి. అప్పుడు మనకి కరెక్ట్‌గా కంపారిజన్ వస్తుంది. ఎందుకంటే ఎస్ఐపిలో కొంతమంది డేట్స్ మారుస్తుంటారు. కొంతమంది 7th పెడతారు, కొంతమంది 10th పెడతారు, 5th పెడతారు మనకు తెలీదు. సో, కాబట్టి మనకు అంత కరెక్ట్‌గా రాదు కంపారిజన్‌లో. మనం కాబట్టి ఏంటంటే ఒక రోజున లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు మళ్ళీ మళ్ళీ అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయము. ఒకే డేట్ అవుతాయి 2 ఫండ్స్ కూడా. కాబట్టి కంపారిజన్ మనకి ఈజీగా ఉంటుంది. ఏ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది, ఏ పర్ఫార్మెన్స్ బాగా చేయలేదు అని చెప్పి. సో, అదండి. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే చాలామంది బ్రాండెడ్ అనుకుని వెళ్తారు తప్ప నాన్ బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఐటీఐ కావచ్చు, హిలాయిస్ కావచ్చు, వైట్ ఓక్ కావచ్చు, అలాగే చూస్తే మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, అది కూడా కొంచెం ఇన్వెస్కో ఇండియా ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయండి. అవి కూడా రిటర్న్స్ చాలా బాగా ఇస్తున్నాయి. కాబట్టి బ్రాండెడ్ కన్నా నాన్ బ్రాండెడ్‌కి వెళ్ళండి. వీటి గురించి ఆలోచించండి. ఎప్పుడైనా కంపారిజన్ చేయండి. ఈవెన్ ఒక బ్రాండెడ్ కంపెనీలో ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఉన్నాడు అంటే ఓకే. అలా కాకుండా బ్రాండెడ్ కంటే కూడా నాన్ బ్రాండెడ్‌లో ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్ ఉన్నాడు అంటే మనం తప్పకుండా అటుపక్క కూడా ఆలోచించుకోవచ్చు. వాల్యూమ్స్ చూడండి, ఇప్పుడు ఇండియాలో ఇది ఇన్వెస్ట్‌మెంట్ టైమ్ అంటారు. అంటే అందరూ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఎరా అంటారు దీన్ని. మనకి ఇక్కడి నుంచి ఒక 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత రిడెంప్షన్ చేస్తారు అందరూ. ఇప్పుడు అందరూ పిల్లల ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ మ్యారేజ్ కోసము, వాళ్ళ రిటైర్మెంట్ కోసం అని చెప్పి ఇది ఇన్వెస్ట్‌మెంట్ ఫేజ్ అంటారు. ఈ ఫేజ్ 2 ఫేజ్‌లు ఉంటాయి ప్రతి ఎకానమీకి. ఇదేమో ఇన్వెస్ట్‌మెంట్ ఫేజ్. ఒక 15 ఇయర్స్ తర్వాత అందరూ ఎగ్జిట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందరూ రిడెంప్షన్ చేసేస్తారు. హ్యూజ్ కార్పొరేట్ రిడెంప్షన్ చేస్తారు ఫండ్ హౌసెస్‌లోంచి. అప్పుడు బాగా కోల్పోతుంటుంది. సో, కాబట్టి మనం అది కూడా యారేంజ్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి కనుక ఎక్కువ ఓవర్ వాల్యూమ్ ఉన్న ఫండ్స్ ఇప్పటి నుంచి మనం కనుక తీసుకుంటే రాబోయే రోజుల్లో వాటి వాల్యూమ్స్ ఎక్కువైపోతాయి. తద్వారా రిటర్న్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో, తక్కువ వాల్యూమ్స్ ఉండాలి. ఫండ్ మేనేజర్ ఎవరో చూసుకోవాలి. ఫండ్ మేనేజర్ కనుక 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే గనక వాళ్ళు ఎట్లాంటి ఫండ్ హౌస్‌లో ఉన్నా కూడా బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్తున్నాను. అది మాకున్న 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో మేము గమనించిందది. సో, నేను చెప్పేది ఏంటంటే కంక్లూజన్ ఓన్లీ బ్రాండెడ్‌కి వెళ్ళకండి. నాన్ బ్రాండెడ్‌లో కూడా వెళ్ళండి. అవి కూడా మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాను. థాంక్ యూ.